హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హాక్సెన్స్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ అండ్ ఫౌండర్ అన్వేష్ గారు. హలో సార్. హలో మ్యామ్. ఎలా ఉన్నారు? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? గుడ్ సార్. సార్, ఎన్ని ట్రెండింగ్ టాపిక్స్ వచ్చినా ఈ ఏఐ వచ్చిన దగ్గర నుంచి ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ ఏఐ అయిపోయింది అల్టిమేట్గా. సో ఫ్యూచర్ అంతా కూడా ఏఐ బేస్ మీదే ఉంది. కానీ చాలామంది స్టిల్ ఇంకా మనం ఎన్ని వీడియోస్ చేస్తున్నా కొంచెం కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు. ఇంకా ఏ కోర్సెస్ చేయాలి, మనం ఏది చేసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది అన్నది. సో మీ పరంగా టాప్ 10 ఏఐ కోర్సెస్ ఏది నేర్చుకుంటే బాగుంటుంది అంటారు? సో అంటే ఏఐ ఈజ్ ఎ కంప్లీట్ ప్యాకేజ్ అండి. సో దాంట్లో కొన్ని ఏఐ సెక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ ఏఐ ఉంటుంది అనమాట. ఏఐ ఫర్ ఆల్ అంటారు. అంటే బేసిక్ ఏఐ మీద ఫస్ట్ నేర్చుకోవచ్చు. బిగినర్స్ ఎవరైనా ఉంటే కంప్లీట్గా కోర్కి వెళ్ళిపోకుండా ఐటీ ఫండమెంటల్స్ నుంచి ఏఐ నేర్చుకుంటారు. దాంతోపాటు ఏఐ విత్ పైథాన్. సో ఏఐ విత్ పైథాన్ ఈజ్ ద మోస్ట్ ట్రెండింగ్. ఎందుకంటే పైథాన్తోనే మనం కోడ్ రాయాలి. ఏఐని మనం ట్రైన్ చేయాలన్నా, ఏఐ లేదన్నా అప్గ్రేడ్ చేయాలన్నా కూడా. దాంతోపాటు ఐబీఎం వాళ్ళది కూడా ఒక సర్టిఫికేషన్ ఉంటుంది, ఐబీఎం ఏఐ అని, ఇంజనీరింగ్ అని. సో దాన్ని కూడా మనం తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఏంటంటే ఆ కోర్సెస్ కూడా డిపెండ్స్ ఆన్ కోర్సెస్ బట్టి వాళ్ళు ఆ రెజ్యూమ్లో వాళ్ళు ఇన్కల్కేట్ చేసుకుంటే దాన్ని బట్టి వాళ్ళు కన్సిడర్ చేస్తారు. యూజువల్గా ఏఐ ట్రైనింగ్ తీసుకున్నానంటే సరిపోదు అట్లా. అంటే ఏఐ మీద నేను ఎక్కడో ఒక ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకున్నానంటే ప్రాపర్గా ఏం సర్టిఫికేషన్ చేసావు, ఏఐలో ఏదన్నా జనరేట్ ఏఐ మీద తీసుకున్నావా, లేకపోతే ఎల్ఎల్ఎం మీద తీసుకున్నావా, లేకపోతే ఏఐ విత్ పైథానా, లేకపోతే జనరేటివ్ ఏఐ. సో ఏ కైండ్ ఆఫ్ ఉంటుంది అనేది డిపెండ్స్ ఆన్ దట్. అంటే ఆ ఇంటర్వ్యూర్ కానీ, లేకపోతే మనం జాబ్స్కి వెళ్ళినప్పుడు మనం రెజ్యూమ్ అక్కడ ప్రజెంట్ చేసినప్పుడు కానీ క్లారిటీ ఉంటుంది. సో 3 to 4 కైండ్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. సో కాంబినేషన్ ఆఫ్ ఏఐ విత్ పైథాన్, ఐబిఎం ఏఐ ఇంజనీరింగ్ అని, జనరేటివ్ ఏఐ విత్ ఎల్ఎల్ఎం, లాంగ్ చైన్ అని అంటారు. సో లార్జ్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీ నీడ్ టు లెర్న్. ఓకే. సో మీరు ఇప్పుడు జనరేటివ్ ఏఐ అని అన్నారు కదా, అసలు ఈ జనరేటివ్ ఏఐ అంటే ఏంటి అండ్ దీనివల్ల ఎలాంటి యూజెస్ ఉంటాయి అంటారు? సో జనరేటివ్ ఏఐ అంటే ఇప్పుడు నేమ్లోనే జనరేటివ్ ఏఐ అంటే జనరేటింగ్ సంథింగ్. సో మనం ఏఐతో ట్రైన్ చేసిన దాన్ని బట్టి, ఏఐలో మనం ఇంక్లూడ్ చేసిన డేటా బట్టి అది ఒక కంటెంట్ జనరేట్ చేస్తుంది. కంటెంట్ అంటే దాంట్లో ఒక టెక్స్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇమేజ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, ఏదైనా కూడా ఒక రిలేటెడ్ కంటెంట్ క్రియేట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద డేటా విచ్ యూ గివెన్. సో మనం రా డేటా ఇస్తే ఆ రా డేటాని ఎట్లా ట్రైన్ చేసి ఎట్లా జనరేట్ చేయాలనేది మనం ముందే వీ నీడ్ టు హ్యావ్ ఎ కోడ్, వీ నీడ్ టు ఇన్క్లూడ్ ద కోడ్. సో అది చేసినప్పుడు జనరేటివ్ ఏఐలో ఏ కైండ్ ఆఫ్ కంటెంట్ మనకి వస్తుంది, ఆ కంటెంట్లో ఇన్ ద ఫామ్. ఇప్పుడు కంటెంట్ అంటే వీ క్యాన్ సే ఎనీథింగ్. కంటెంట్లో టెక్స్ట్ ఒక కంటెంట్, ఇమేజ్ ఒక కంటెంట్ అంటాం, ఆ వీడియోని ఒక కంటెంట్ అంటాం, లేకపోతే ఆడియో ఒక కంటెంట్ అంటాం. సో బేస్డ్ ఆన్ ద డేటా అది జనరేట్ చేసి మనకు ఒక అవుట్పుట్ ఇస్తుంది. సో దానికి మనం జనరేట్ యూజ్ చేస్తాం, దాన్ని ట్రైన్ చేస్తూ ఉంటాం, అప్డేట్ చేస్తూ ఉంటాం. బేస్డ్ ఆన్ దట్ మనకు ఒక కంటెంట్ అవుట్పుట్ ఇస్తుంది అనమాట. సో ఆ కంటెంట్ అవుట్పుట్ అనేది మనం ఇన్పుట్ ఇచ్చిన డేటా బట్టి, ఆ డేటాతో మనం ట్రైన్ చేసిన దాన్ని బట్టి మనకి ఎలాంటి అవుట్పుట్ వస్తుంది అనేది డిసైడ్ అయి ఉంటుంది. అది కంటిన్యూస్గా అప్డేట్ అవుతూనే ఉంటుంది. ఓకే. సో దీనివల్ల ఫ్యూచర్లో ఎలాంటి యూజెస్ ఉంటుంటాయి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దట్ ఇప్పుడు చాట్ జీపీటీ ఉందండి. చాట్ జీపీటీలో మనం ఇదివరకు ఏంటంటే మనం ఏమనుకుంటాము, ఒక టెక్స్ట్ ఇస్తే ఇంగ్రీడియంట్ టెక్స్ట్ ఇస్తుంది అనుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిఫర్ టు దిస్ ఆర్ కంపేర్ దీస్ 2 things ఆర్ ఇంకేదన్నా అడిగితే మనం, బట్ మనం ఎప్పుడు టెక్స్ట్ రూపాన మనం ఎప్పుడు దాన్ని యూజ్ చెయ్యం. చాలా తక్కువ మంది యూజ్ చేస్తారు. అంటే క్రియేట్ ఏ ఫోటో, డూయింగ్ ద పోడ్కాస్ట్ అని సంథింగ్ అట్లా ఉన్నది అనుకోండి. ఇప్పుడు మనం ఎట్లా ఉన్నామో అట్లాంటి ఒక ఫోటో అనేది క్రియేట్ అయిపోద్ది. సో అదంతా జనరేటివ్ ఏ చేస్తుంది అదంతా. లేకపోతే ఇంకోటి క్రియేట్ ఇన్ ఆడియో, క్రియేట్ ఇన్ వీడియో అని మనం ఒక ఫోటో వాళ్ళకి ఇన్పుట్ ఇస్తే, దానికి డేటా, ఫోటో ఇస్ డేటా ఇన్పుట్ ఇస్తే ఆ డేటాని ప్రాసెస్ చేసుకొని మనం ఇచ్చిన ఫేస్ని అది ప్రాసెస్ చేసుకొని అవుట్పుట్ మనం అనుకున్న టైప్లో అవుట్పుట్ రావడానికి, ఆ పిక్చర్ అవుట్పుట్ రావడానికి అది ప్రాసెస్ చేస్తా అనమాట టు జనరేట్ ద కంటెంట్. సో ఆ విధంగా టెక్స్ట్ కంటెంటే కాకుండా వీడియో కంటెంట్ని మనం మోడిఫై చేసుకొని జనరేట్ చేయొచ్చు. పిక్చర్ని కూడా ఒక పిక్చర్ ఇచ్చి దీంట్లో ఉన్న హ్యూమన్ని, ఆ ఫేస్ని ఈ కైండ్ పోస్చర్లో, ఈ కైండ్ దాంట్లో ఉండేలాగా నాకు ఒక పిక్చర్ జనరేట్ చేసి ఇవ్వు అని వీ కెన్ కీప్ ఇట్ అన్ ఇంగ్లీష్ ఆర్ ఇంకోటి మనం తెలుగులో కూడా కొన్ని వస్తున్నాయి. సో అట్లా చేస్తే అది ఒక అవుట్పుట్ ఇస్తుంది. అదేంటంటే ప్రాసెస్ చేసి మనకు కావాల్సిన ఇమేజ్ కానీ, మనకు కావాల్సిన వీడియోలో కానీ మనం దాన్ని జనరేట్ చేసుకోవచ్చు. సో అలాంటి టైమ్స్లో వీ విల్ యూజ్ జనరేటివ్ ఏఐ. సో ఈ ఏఐ కోర్సెస్ ఏమైతే ఉన్నాయో ఇవి నేర్చుకుంటే నెలకి లక్షల్లో సంపాదించవచ్చు అని అంటున్నారు సార్, ఇది నిజమేనా? సో ఒకటండి, ఇప్పుడు జాబ్స్ ఉన్నాయి. దట్ జాబ్ మార్కెట్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. మెయిన్ 70-80% ఏంటంటే ఏఐ వల్ల.
విచ్ ఈజ్ రీప్లేసింగ్ ద హ్యూమన్. సో అంటే ఐ మీన్ గెట్టింగ్ ద గుడ్ ప్యాకేజెస్ అనేది బేస్డ్ ఆన్ దేర్ స్కిల్ సెట్. ఇప్పుడు ఏ ఒకటే నేర్చుకుంటే వి డోంట్ గెట్ దట్ మచ్. ఇప్పుడు ఏతో పాటు దాని కాంబినేషన్ ఆఫ్ రిమైనింగ్ స్కిల్ సెట్స్, ఇప్పుడు వేరే స్కిల్ సెట్స్తో పాటు ఏ కూడా మీ స్కిల్ సెట్లో యాడ్ చేసుకుంటే యూ విల్ హ్యావ్ మోర్ డిమాండ్. ఎందుకంటే మిమ్మల్ని 2-3 కైండ్స్ ఆఫ్ వర్క్కి యూస్ చేసుకుంటారు, 2 కైండ్స్ ఆఫ్ Yes, ప్రాజెక్ట్ డిపార్ట్మెంట్స్లో యూస్ చేసుకుంటారు. సో అట్లా మనకి సిటీస్ పెరుగుతాయి. దాంతోపాటు ఏని యూస్ చేసుకొని మనం ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. ఏదైనా కైండ్ ఆఫ్ బిజినెస్ మోడల్స్ మీకు ఉన్న దాంట్లో ఏ యూస్ చేసి కొంచెం ఎకనామికల్గా మనం ఐ మీన్ మనకి మంత్లీ ఉన్న ఎక్స్పెన్సెస్ని తగ్గించుకోవచ్చు, ఎఫెక్టివ్గా అవుట్పుట్ రావడానికి ట్రై చేయొచ్చు, కొత్త కొత్త కంటెంట్ని మనం తీసుకోవచ్చు, కొత్త నాలెడ్జ్ తీసుకొని దాన్ని ఎట్లా మనం ప్రాసెస్ చేసుకోవాలి, ఎట్లా రిఫర్ చేసుకోవాలి. సో రేదర్ దాన్ ఎర్నింగ్ మోర్ అమౌంట్, రేదర్ దాన్ వీ కెన్ సేవ్ సమ్ అమౌంట్. ఇప్పుడు బిజినెస్ చేస్తే వీ కెన్ సేవ్ సమ్ అమౌంట్. ఆ ఖర్చులు అనేవి చాలా వరకు తగ్గించుకుంటాం. హ్యూమన్తో రీప్లేస్ చేసిన టైప్లో అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదన్నా కంటెంట్ మనం ఎక్కువసేపు టైం తీసుకొని దానికి వేరే వాళ్ళకి మనం ఒక మనీ ఇచ్చి దాన్ని క్రియేట్ చేయడానికి మనం దీన్ని యూస్ చేస్తే ఆ ఎక్స్పెన్సెస్ మనకి తగ్గిపోతుంటాయి. సో సేవింగ్ ద అమౌంట్ యాజ్ ఇంపార్టెంట్ ఇట్ ఈస్, దాంతోపాటు గెట్టింగ్ ద ఎర్నింగ్ ద గుడ్ అమౌంట్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఐ మీన్ పాసిబుల్ విత్ ఏ. సో ఎలా యూస్ చేసుకుంటాం, మనం డైలీ చేసే మన ఎర్నింగ్కి చేసే వర్క్కి దాన్ని ఎట్లా రిలేట్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. జాబ్ పరంగా మీరు అనుంటే ఏఐని మీ స్కిల్ సెట్స్ యాడ్ చేస్తే మీరు జాబ్లో కనీసం సస్టైన్ అవుతారు. జాబ్లో సస్టైన్ అవడానికి మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కొన్ని ఇయర్స్ వరకు. దాంతోపాటు మీరు మీ సిటీసీ డిమాండ్ చేయడానికి, మీ సిటీసీ హైకి మీరు ఎక్స్పెక్టెడ్ సిటీసీకి మీరు ఇప్పుడు రీసెంట్గా ఒక 10 years ముందు 20-30% మీ ప్రీవియస్ సిటీసీ మీద ఇస్తారు. ఇప్పుడు 100% హైక్లు కూడా ఇస్తున్నారు. ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ప్రాపర్ స్కిల్ సెట్స్ అండ్ ఆ జేడీకి మీరు ప్రాపర్గా అలైన్ అయితే యూ కెన్ డిమాండ్ వాట్ ఎవర్ యూ నీడ్, హౌ మచ్ పర్సంటేజ్ యూ నీడ్, దాన్ని బట్టి మీకు హైక్స్ కూడా ఉంటాయి. So there are 2 things. We can earn more money using properly. We can save more money using properly. ఓకే. బేస్డ్ So ఆన్ we can do. స్కిల్స్ ఏదన్నా కానీ. ఏదైనా based on skills.